చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో రాబోయే సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా చేయబోతున్నారని చాలా మందికి తెలుసు. అయితే అదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. తన సినిమా ప్రమోషన్స్ ని ఎప్పటికప్పుడు కొత్తగా ప్లాన్ చేయడం డైరెక్టర్ అనిల్ రావుపూడి స్టైల్. హీరోయిన్లతో కూడా ప్రమోషన్ వీడియోస్ చేయిస్తుంటాడు. ఈసారి కూడా అదే చేశాడు. నయనతారతో ఓ స్కిట్ తీసి రఫ్ ఆడిచ్చేద్దామంటూ మెగాస్టార్ స్టైల్లో చెప్పించాడు. ఈ వీడియో స్టార్టింగ్ లో మేకప్ వేసుకుంటున్న నయనతార తెలుగులో మాట్లాడతారు. తెలుగు చిత్రం చేస్తున్నారా అని హెల్పర్ అడిగితే అవునంటారు. కార్లో వెళ్తుండగా స్టార్ స్టార్ మెగాస్టార్ అని పాట వస్తుంటే చిరంజీవి పాట సౌండ్ పెంచు అంటారు. ఇక చిరంజీవితో యాక్ట్ చేస్తున్నారా అని డ్రైవర్ అడిగితే అవునంటారు. మూవీ స్క్రిప్ట్ చదివి వెరీ ఎంటర్టైనింగ్ అని చెప్తారు. ఆఖరికి హలో మాస్టర్ కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా అంటూ మెగాస్టార్ స్టైల్లో డైలాగ్ చెప్పగానే పక్కనే అనిల్ రావుపూడి ఎంట్రీ ఇచ్చి సంక్రాంతికి రఫ్ ఆడించేద్దామంటూ వీడియోని ముగిస్తారు. ఈ వీడియో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. చిరంజీవి నయనతార కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. ఇంతకు ముందు వీళ్ళిద్దరూ గాడ్ ఫాదర్ సైరా నరసింహారెడ్డి సినిమాలో కలిసి నటించారు. ఇందులో మరో హీరోయిన్ కూడా నటించబోతుంది. ఆమెను కూడా త్వరలోనే కెమెరా ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం నయనతార రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేశారని, అందువల్లే ఆమెను తీసుకోవాలా వద్దా అనే మూవీ యూనిట్ డైనమాలో పడిందని కొన్ని పుకార్లు వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ చివరకు నయనతారనే ఫిక్స్ చేశారు మేకర్స్. ఎవర్ గ్రేస్ ఫుల్ క్వీన్ ను మెగా 157 లోకి స్వాగతిస్తున్నామంటూ అనిల్ రావుపూడి ట్వీట్ చేశారు. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అంటే నయనతార ఆమడ దూరం పారిపోతుంది. సినిమా పూర్తయిన తర్వాత కూడా ప్రమోషన్స్ కు హాజరు కావడానికి అనేక తిప్పలు పడుతుంది. అంత తిప్పలు పెట్టి హాజరవుతుందా అంటే అది డౌటే. ప్రమోషన్స్ తో టైం వేస్ట్ అవుతుందని భావించిన నయన్ గతంలో వీటికి బ్రేక్ వేసిందని ఆ మధ్య ప్రచారం కూడా జరిగింది. అయితే చాలా కాలం తర్వాత ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంది. అది కూడా సినిమా అనౌన్స్మెంట్ కోసం. అనిల్ రావుపూడి కాన్సెప్ట్ చెప్పడంతో వెంటనే నచ్చి నయనతార ఈ వీడియో షూట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తానికి సంక్రాంతిని మరోసారి టార్గెట్ చేశాడు అనిల్ రావుపూడి.